హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఆహ్, ఇవాల్టి నుంచి మనకు టీజీ సెట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళున్నా, ఏ సబ్జెక్ట్ అయినా గూడా కంపల్సరీ తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ డేట్ వచ్చిన కొద్దీ మనకు ఏమైతదంటే రష్ పెరిగి సర్వర్ చక్కగా పనిచేయదు. కాబట్టి యూ నీడ్ టు అప్లై బిఫోర్ ఓన్లీ. అంటే ముందే మీరు అప్లై చేసుకోవడం చాలా బెటర్ అని అంటున్నా. ఇంకోటి ఎగ్జామ్ సిటీలో ఎగ్జామ్ సిటీ విషయంలో గూడా మీకు ఎక్కువ మంది మీకంటే ముందు అప్లై చేసుకున్నట్టయితే మీరు అనుకున్న సెంటర్ రాకపోవచ్చు. కాబట్టి ముందే మీరు అప్లై చేసుకోవడం చాలా బెటరు. ఒకసారి చూడండి. మనకు అప్లికేషన్ అనేది మెయిన్ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్తే ఆన్‌లైన్ అప్లికేషన్ నౌ లైవ్ అని ఉంది గదా! చూడండి. అందులో మనకు ఫస్టే పే అప్లికేషన్ ఫీ అన్నాడు. ఫీ అనేది మనకు ఫస్టే కట్టించుకుంటున్నాడు కాబట్టి పేమెంట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్‌ని ఫిలప్ చేసేయండి. ఒకసారి ఫీ ఎంతుందో చూద్దాం. ఎవరెవరికి ఎంతుందో ఒకసారి చూడొచ్చిక్కడ. నోటిఫికేషన్‌లోకెళ్తే మీకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకు 2000, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500, ఎస్సీ, ఎస్టీ, హెచ్ఐఓహెచ్, ట్రాన్స్‌జెండర్ వాళ్ళకి ₹1000 ఉందండి. ఇది ఫస్ట్ మీరు పే చేయాల్సి ఉంటది. పే చేసిన తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అప్లికేషన్ ఫీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ నంబరు, హాల్ టికెట్ పీజీ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబర్, క్యాండిడేట్ నేమ్ యాస్ పర్ ఇది జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఫిల్ చేసినవే నెక్స్ట్ వస్తాయి కాబట్టి 100% ఇవి ఎలా ఉన్నాయో అలానే అంటే మీ సర్టిఫికేట్స్‌లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయండి. అట్లుంటేనే మీకు యాక్సెప్ట్ చేస్తది. నెక్స్ట్ మీ సర్టిఫికేట్‌లో గూడా అలానే వస్తాయి కాబట్టి చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. పేమెంట్ చేసేసుకుంటే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్‌కి ఎళ్ళిపోవచ్చు. ఫిల్ అప్లికేషన్ ఫార్మ్. అప్లికేషన్ ఫార్మ్‌కెళ్ళినా గూడా ఫస్ట్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అడుగుతున్నారు. తర్వాత ఇవి అడిగి లాగిన్ అవ్వమంటున్నారు. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటుండు. వన్స్ మీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఎందుకు అప్లై చేయలే అంటే ఆల్రెడీ నేను క్వాలిఫైడ్. ఈసారి అప్లై చేయదలుచుకోలేదు. కాబట్టి నేను అప్లై చేయట్లేదు. మీరు కంపల్సరీ ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా? థాంక్ యూ.